హాయ్ గాయ్స్, సరదాగా రీల్స్ చూస్తుంటే యూట్యూబ్లో నాకైతే నూడిల్స్, అది కూడా చికెన్ నూడిల్స్ కనిపించేసరికి నా పానం లేచి దవ్వ దవ్వ కొట్టుకుందనమాట. ఎప్పుడెప్పుడు తినాలా అని ఇక లేట్ చేయకుండా అయితే ఫటాఫటా బయటికి అయితే వెళ్ళిపోయినా. నేను బాబుని వదిలేసి వెళ్తున్నానే ఒక సైడ్ భయం, అది కూడా ఎక్కడికి తెలుసా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి. అక్కడ అన్న వేరే వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తుంటే నేను పక్కన నుంచి చెప్తున్నా ఫాస్ట్గా చేయండి, బాబు ఉన్నారు ఇంట్లో, ఎవ్వరు లేరు, ఒక్కడే భయపడతాడంటే సరే అని వేరే వాళ్ళని కూడా ఆపి మరి నా కోసం తొందరగా చేసి ఇచ్చిండు అన్న. ఇక్కడైతే తీసుకొని నేను వచ్చేసరికి ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నా, చిన్నోడు ఏడ్చిండా ఏడుస్తుండా అని. బయట అయితే సౌండ్ వస్తలేదు, వచ్చి చూసేసరికి అమ్మయ్య లేవలేడైతే అనుకున్నా. ఇక చూడు, చికెన్ నూడిల్స్ని చూడగానే మన పానం ఆగుతుందా, ఇక ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా తిందామా అన్నట్టు ఉంది. అయితే మీకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా తినాలనిపిస్తే ఖచ్చితంగా తినండి అబ్బా, ఏ ఒక్కటి కూడా మిస్ అయ్యొద్దంట. మా మమ్మీ కూడా చెప్పింది, ఏది తినాలనిపిస్తే అది తిను, ఎందుకంటే లేకుంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు చెవుల నుంచి చీమ్ గారుతుందంట. అదైతే నిజమేనంట, నాకైతే తెలీదు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే బాబుకు టైంలో ఏది తినాలనిపిస్తే అదే తినేసాను. ఇప్పుడైతే కొన్ని మిస్ అవుతున్నాను, అయినా కానీ అక్కడక్కడ తింటున్నాను. సో మీకు కూడా చెప్తున్నా, ఏదైనా తినాలనిపిస్తే తినండి అబ్బా. అది కూడా 9th మంత్ పడ్డాక అయితే ఎవ్వరు తిననియరు, 8th మంత్ లోపు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఏమేమి తినాలనిపిస్తుందో. నిజంగా ఇక్కడైతే చికెన్ నూడిల్స్ అయితే చాలా బాగా చేసిండు అన్న. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, నిజం చెప్తున్నా. ఇక్కడ నేను మొత్తం ఒక్కదాన్నే తినేసినాను మాత్రం అస్సలు అనుకోవద్దు మీరు. నేను నా బాబు కోసం పెట్టిన సైడ్కి, ఏ తల్లి అయినా సరే కొడుకు కోసం పెడుతుంది కదా, కొంచెం అన్న పెడుతుంది.